కేసులున్నంత మాత్రాన రోడ్డు మీద కొడతారా? చంద్రబాబు పైన 24 కేసులున్నాయి. ఆయన విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ పోలీసుల మీద ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి నేతలతో చేతులు కలిపి పోలీసులు వసూళ్లకు తెగబడుతున్నారంటూ ఆరోపించారు. మరోవైపు జగన్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. గంజాయి బ్యాచ్ ని శిక్షిస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ రివర్స్ అటాక్ దిగారు. తెనాలిలో యువకులను నడి రోడ్డుపై కొట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు వైఎస్ జగన్. తెనాలిలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెడ్ బుక్ పాలనలో పోలీసుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులున్నాయన్నారు జగన్. కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పొలిటీషియన్ల కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు. మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ప్యాకాట క్లబ్బుల నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు. పోలీసుల దగ్గరుండి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత, ఎమ్మెల్యేలు ఇంత, చంద్రబాబుకింత, లోకేష్కింత అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు జగన్ వ్యాఖ్యలను ఖండించారు కూటమి నేతలు. పోలీసులు నేరస్తులను శిక్షిస్తుంటే తప్పుపట్టడం సరికాదన్నారు. మత్తు పదార్థాల కేసులో నిందితులకు జగన్ మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు టీడీపీ నేతలు. నేను 2-0 వస్తుంది నా సినిమా అని చెబుతున్నావు. ఇదేనా 2-0 అంటే వీళ్ళందరినీ రెడీ చేస్తున్నావా నీ 2-0కి? ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందటానికి, ఏదో రకంగా గుడ్డగాల్చి అవతలాడి మీద వేస్తే ఏదో రకమైనటువంటి మత్స్య అంటకపోద్దా, దాంతో నేను బతకపోనా? నువ్వు ఏమి చేసినా ఈ ప్రజలు నమ్మరు. సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే కూడా 42 మంది చనిపోతే మీరు పరామర్శించలేదు. మరి మీరు ఈరోజు పరామర్శించి నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలను ఈరోజు తిరుగుతున్నారు. 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది దళితుల్ని పరామర్శించారు, దళితుకి ఏ విధంగా న్యాయం చేశారో చర్చించడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈరోజు రౌడీ షీటర్లకు సపోర్టు, గంజాయి కాసే వాళ్ళకేను ఇలా చీటర్స్కి కాదు మీరు సపోర్ట్ చేయాల్సింది. చట్టం తన పని చేసుకుపోతుంది. జగన్ తెనాలి పర్యటనకు నిరసనగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మార్కెట్ సెంటర్లో మానవహారం నిర్వహించాయి. రౌడీ షీటర్లకు జగన్ మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు ఎంఆర్పీఎస్ నేతలు.